గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నాతో పాటు రమ్య గారు ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో ఇంకెందుకు లేట్, సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. హలో రమ్య గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత అండ్ హెచ్ఎస్డబ్ల్యూ కొనక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో, మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో మాతో పాటు షేర్ చేసుకోండి. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయకముందు నేను ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని. సో ప్రైవేట్ జాబ్లో ఉండే టెన్షన్స్, ప్రెషర్స్ కామన్గా ఉంటాయి. సో అప్పుడు ఓకే, లైఫ్ ఓకే, కాకపోతే మెంటల్గా టార్చర్, ఇటు ఫ్యామిలీ లైఫ్ని ఇటు జాబ్ లైఫ్ని మేనేజ్ చేయలేకపోయాము. సో ఆఫ్టర్ రిజైన్ తర్వాత నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఫ్యామిలీకి కూడా ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాను, మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా నాలాగా ప్రైవేట్ జాబ్స్ చేసి టెన్షన్ పడే వాళ్ళకు ఇది ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కంపల్సరీగా. ఏంటంటే ఇవి మనకు ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. టైమింగ్స్ ఇదేంటంటే మళ్ళీ కొంచెం క్రియేటివ్గా థింక్ చేసే వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో. నాలాగా హౌస్ వైఫ్స్ వాళ్ళందరికీ ఇది బెటర్ ఆపర్చునిటీ. ఏంటంటే మీ ఏమంటారు, ఉద్యోగాన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ టు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ వెరీ వెల్. అండ్ కపాడియా సార్, వెరీ థ్యాంక్స్ టు యూ, స్పెషల్లీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పిస్తున్నారు మీరు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మేడం, మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశారు కదా, సో ఎవరి దగ్గర పర్చేస్ చేశారు, ఎన్ని మంత్స్ అవుతుంది పర్చేస్ చేసి? నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వారి దగ్గర, రమేష్ సార్ దగ్గర పర్చేస్ చేశాను. నియర్లీ 10 months అవుతుంది నేను పర్చేస్. రమ్య గారు, మీరు పర్చేస్ చేసి 10 months అవుతుంది అంటున్నారు కదా, సో ఈ 10 monthsలో లైక్ మా ఎంబ్రాయిడరీ మిషన్ తరపు నుంచి లైక్ టెక్నీషియన్స్ అయినా లేకుంటే టెక్నీషియన్ సపోర్ట్ అయినా మీకు ఎలా అనిపించింది ఈ 10 monthsలో? టెక్నికల్ సపోర్ట్ అంటే చాలా బాగుంది సార్. ఏ టైం అయినా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్ ఫస్ట్ అడిగి సపోజ్ వీడియో కాల్ ద్వారా ఒకవేళ సాల్వ్ అయితే చేస్తారు. లేదు అని అంటే మాత్రం పెద్ద ప్రాబ్లము అనుకుంటే మాత్రం వితిన్ అవర్స్, వితిన్ ఏ డేలోనే నాకు ఇప్పటివరకు సాల్వ్ చేశారు. ఇప్పటివరకు అయితే నాకు సపోర్ట్ చాలా బాగుంది రమేష్ గారి దగ్గర నుంచి. ఏ ప్రాబ్లం అయినా కానీ నాకు 1 dayలోనే క్లియర్ చేసి ఇచ్చారు. ఇప్పటివరకు అయితే పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. జస్ట్ రమేష్ గారితో పాటు హెచ్ఎస్డబ్ల్యూ హెడ్ ఆఫీస్ వారి టెక్నికల్ సపోర్ట్ కూడా మాకు త్రూ వాట్సాప్ కూడా ఉంది. వాళ్ళు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా త్రూ వాట్సాప్ వీడియో కాల్ కానీ డైరెక్ట్ మెసేజ్ కానీ చేయమంటున్నారు. వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు రమ్య గారు, టెక్నికల్ సపోర్ట్ అనేది మా హెడ్ ఆఫీస్ నుంచి, అలాగే మీరు ఎక్కడైతే పర్చేస్ చేశారో అక్కడ నుంచి మీకు ఎల్లవేళలా అందుబాటులో టెక్నికల్ సపోర్ట్ అనేది ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారంటున్నారు కదా. సో వ్యూవర్స్, మీకు కూడా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ని మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ అయినా సరే మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. చెప్పండి, లైక్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు, అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రైవేట్ జాబ్లో ఉన్నప్పుడు ఎంత ఎర్న్ చేసేవారు, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఓకే, ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు పర్ మంత్ వచ్చేసి 20 to 25, 30,000 వరకు ఎర్న్ చేసేదాన్ని. కాకపోతే నాకు అందులో కొంచెం మెంటల్ ప్రెషర్ కానీ టార్చర్ కానీ ఉండేది. టోటల్గా ఫ్యామిలీని మిస్ అయ్యాను, ఎస్పెషల్లీ చెప్పాలంటే కిడ్స్ని మిస్ అయ్యాను, రిలేటివ్స్ని అన్నీ మిస్ అయ్యాను. సో నేను తర్వాత రిజైన్ చేసిన తర్వాత హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత నేను బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్యామిలీతోటి ఎంత టైం అయితే స్పెండ్ చేస్తున్నానో సేమ్ బిజినెస్లో కూడా నేను అంతే టైం స్పెండ్ చేస్తున్నాను. కిడ్స్తో కానీ హస్బెండ్తో కానీ ఎవరితోటి కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్. నా బిజినెస్ తోటి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వల్లనే నాకు ఇది పాసిబుల్ అయింది. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఉందో, సో మీరు దాంతో వర్క్ చేసేటప్పుడు లైక్ బ్లౌజెస్ అనేవి చాలానే స్టిచ్ చేసి ఉంటారు. సో మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు లైక్ మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మిమ్మల్ని ఎవరైనా కలిసి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? నేను చాలా బ్లౌజెస్ డిజైన్ చేశాను ఇప్పటివరకు. నాకు తెలిసిన వాళ్ళు, కస్టమర్స్, ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఈ మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు, ఎలా ఉంది సర్వీస్ అని చెప్పేసి. నేను అందరికీ ప్రిఫర్ చేసేది మాత్రం హెచ్ఎస్డబ్ల్యూ. ఏంటంటే దీని వర్క్ అని కాదు, టెక్నికల్ సపోర్ట్ అన్నిట్లలో చాలా బాగుంటుంది. చాలామంది జెరీ వర్క్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతారు. చాలా మిషన్స్లలో ఇంతకంటే లో బడ్జెట్లో ఉంటాయి, కానీ జెరీ అనేది రాదు. నేను కంటిన్యూస్గా 2-3 days జెరీ వర్కే చేశాను, కానీ మిషన్కి మాత్రం ఏ ప్రాబ్లము రాలేదు. సో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అనేది జెరీ కాదు, ఏవైనా ఓన్లీ బ్లౌజెసే కాదు, టీషర్ట్స్, షూస్ అన్నిటి మీద మనం వర్క్ చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివ్గా థింక్ చేస్తే ప్రజెంట్ ట్రెండ్ని కూడా ఫాలో కావచ్చు. మనం జడలు కానీ హిప్ బెల్ట్స్ వాడడం ఇలాంటివి కూడా మనం ట్రై చేయవచ్చు.
అన్నిటికీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ 2-3 కూడా అడిగారు, నేను కూడా వాళ్ళకి మాత్రం హెచ్ఎస్డబ్ల్యూనే ప్రిఫర్ చేస్తాను. రమ్య గారు, మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పటికంటే ఈ మిషన్ కొన్న తర్వాత చాలా అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు కదా. సో లైఫ్లో మీరు ఈ అమౌంట్తో ఏదైనా బెస్ట్ గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారా? సో గోల్కి రీచ్ అవ్వాలనుకుంటే ఎలాంటి గోల్స్కి రీచ్ అవుతారో మీ మాటల్లో మాతో షేర్ చేసుకోండి. గోల్ అంటే వచ్చేసి లైఫ్లో ఇంకా బెటర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, సెటిల్ కావాలి కూడా లైఫ్లో. ఈ అమౌంట్ నాకు దానికి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. నా కిడ్స్కి కానీ కొంచెం బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎడ్యుకేషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ మా ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది నాకు. సో ఇంకొంచెం దానికి సపోర్ట్గా నా ఇన్కమ్ కూడా యాడ్ అయితే మేము ఇంకా కొంచెం బెటర్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 10 months లో ఎన్ని బ్లౌజ్ అయితే మీరు స్టిచ్ చేశారో సో మా కోసం ఒక వ్యూ చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే వెరీ థ్యాంక్స్ టు తపన్ కపాడియా సార్. నాకే కాదు, నాలాంటి మహిళలకు చాలా మందికి ఉపాధి కల్పించారు. ఇదే కాదు, ఇంకా ఇట్లాంటి మిషన్స్ ఇంకా చేయాలి అని, అందులో కొత్త కొత్త వర్షన్స్ తేవాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ తపన్ కపాడియా సార్. ఈ 10 months లో రమ్య గారు ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేశారు నాతో పాటు మీరు కూడా చూసేయండి. రమ్య గారు, మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి తరపున మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ.